వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. నా పేరు నరసింహ. గౌరవనీయులైన మంత్రి గారికి నా నమస్కారాలు. అలాగే వచ్చినట్టు అధికారులకు అందరికీ నా నమస్కారాలు. మా ప్రాంతం వచ్చి 3వ మైలు శుభానగర కాలనీ పెన్నా కట్ట మీద మేము ఉంటామండి. మేము P4లో ఉన్నాము. మేము వచ్చి చిత్తుకాయతలు ఏరుకుంటాము, బాటిల్స్ అవి ఏరుకుంటాము. అదే మా జీవన ఆధారం. అలా ఉన్నప్పుడు మా వద్దకి నవజీవన సంస్థ సహదేవ సార్ గారు మా వద్దకు వచ్చారు. వచ్చి మేమున్న పరిస్థితిని చూసి మమ్మల్ని ఇంటింటికి వారు తిరిగి సహదేవ సార్ తిరిగి నవజీవన సంస్థ సహదేవ సార్ ఇంటింటికి తిరిగి మమ్మల్ని రాసుకోవడం జరిగింది. మేము మొత్తం శుభానగర కాలనీలో 500 కుటుంబాలు ఉంటాము. అక్కడ ఈ మధ్య తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు మా ఈ పూరి గుడిసెలు, ఆ పూరి గుడిసెల్లో మేము వరదలకి వర్షాలకి మేము తడుస్తూ మేము వండుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నవజీవన సంస్థ సహదేవ సార్ గారు మా వద్దకు వచ్చి చూసి మాకు కొన్ని సరుకులు ఇవ్వడం జరిగింది. అవి బియ్యము, పప్పు, నూనె, దుప్పట్లు ఇచ్చారు. ఇవన్నీ మాకు ఇవ్వడం జరిగింది. తర్వాత మాకు ఆ వర్షాలలో జలుబులు చేసి జ్వరాలు వచ్చి చాలా ఆర్థికంగా మేము రోగానికి ఇబ్బందులు పడినప్పుడు అప్పుడు కూడా నవజీవన సంస్థ సహదేవ సార్ గారు మమ్మల్ని చూసి మెడికల్ క్యాంప్ ఒకటి పెట్టడం జరిగింది. డాక్టర్లు మేడంలు వచ్చి మాకు మందులు ఇవ్వడం జరిగింది. చెకప్ చేసి మాకు మందులు ఇవ్వడం జరిగింది. అప్పుడు మాకున్నటి అనారోగ్యాలు మొదట పడడం జరిగింది. తర్వాత వచ్చి మా పిల్లలు అక్కడ చెడాల వాటికి బానిస అయిపోతూ చిన్న చిన్న పిల్లలు, ఇంకా 5 సంవత్సరాల పిల్లలు, 2 సంవత్సరాల పిల్లలు చెడిపోతున్నారు. వాళ్ళకి ఒక బడి అనేది మా యొక్క శుభానగర కాలంలో పెట్టడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు చక్కగా అక్కడ కూర్చొని చదువుకోవడం జరుగుతూ ఉంది. అలాగే మాకు ఇంకా వెహికల్స్ ఒకటి మాకు పెట్టడం జరిగింది. అందులో మా జీవన పదం జరిగింది. ఇవన్నీ మాకు నవజీవన సంస్థ సహదేవ సార్ ద్వారా మాకు జరిగింది.